హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జగన్ గారి పైన దాడి చూస్తున్నాం. మనం రాయి దాడి జరిగిందని చెప్పేసి నిన్న సిద్ధం సభలో అది కూడా ఆగిపోవడం చూస్తున్నాం. వారాయి అసలు ఏం జరిగింది, దాడి ఎలా జరిగింది, మరి ఎవరు చేశారు? వాళ్ళైతే టీడీపీ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి మీ ఒపీనియన్లో అసలు ఏం జరిగింది మేడం అక్కడ? వాళ్ళకేంటంటే ఏ చిన్నది జరిగినా ఏం జరిగినా టీడీపీ మీద నెట్టడం అనేది అది కామన్గా చేసే పని. అంటే అది టీడీపీ వాళ్ళు చేశారనేది అని ఆ మాట రావటం కోసమే కదా ఇంత పెద్ద స్కెచ్ చేసినట్టు కూడా కనపడుతుంది. అంటే అక్కడ మనకు కనపడిన విజువల్స్ని బట్టి చూస్తే ఆ ప్రాంతంలో కరెంటు పోవటం. అవును. సో కరెంటు పోయినప్పుడు ఆయన అక్కడ బస్ మీద ఎక్కటం. సో తర్వాత అక్కడ పెద్ద గజమాల రావటం. ఆ గజమాల వచ్చినప్పుడేమో ఆయన ఇట్లా చెయ్యి అది ఎట్లా తీసేస్తున్నారు. సో అప్పుడు ఈయన చెయ్యి అట్లా పట్టుకోవటం. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. కొట్టేశారు రాళ్లతో రాయితో కొట్టారు అని. ఒక రాయి ఒకేసారి ఇద్దరిని ఎట్లా తాకుతుందో కూడా తెలియట్లే. అంటే ఒకళ్ళ మీద తాకంగానే కింద పడిపోద్ది. ఒకళ్ళని తాకి కొట్టి ఇంకొకళ్ళని కొట్టడం అనేది కష్టం. అసలు అది రాయా బుల్లెట్ కూడా తెలియట్లా. బుల్లెట్ అయినా కూడా ఒకళ్ళకే వెళ్ళి తగిలి అయిపోద్ది. అది ఎందుకు అట్లా ఇద్దరికి తగిలిందో కూడా అర్థం కావట్లేదు. తగిలిందని వీళ్ళు చెప్తుంటే జనాలు ఏమైనా పిచ్చాళ్ళ అసలు నమ్మటానికి. ఇంకొకటి అక్కడ మనకు విచిత్రం ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక రాయి, అంటే వాళ్ళు చూపెడుతున్న రాయి చిన్న సైజు అని. ఆ రాయి తగిలినప్పుడు తీవ్రతను బట్టి ఎలా ఉంటుందంటే కన్నంలాగా రాయి పడిన చోట కన్నం వస్తుంది. ఆ ఫోర్స్కి చిన్న హోల్ లాంటిది వస్తుంది. అంటే రాయి పడిన దాని సైజుని బట్టి ఆ హోల్ లాంటిది రావట్లే అక్కడ. అంటే స్కార్ లాగా ఉంది, ఒక గీట్ లాగా కనపడుతుంది ఆయన ఇచ్చిన విజువల్స్ ఫొటోస్ చూస్తే. సో గీట్ ఎప్పుడు పడుతుంది, ఏదైనా గీసుకుంటే పడుతుంది, అంతేగాని రాయితో గీటు పడదు. సరే, ఆ 3 కుట్లు పడే అంత తీవ్రత ఉంది అని అనుకోవటానికి ఏమైనా అక్కడ బ్లడ్డే రాలేదే. బ్లడ్ రాకుండా కుట్లు ఎందుకు వేస్తారు? అంత చీలిపోయినట్టు అక్కడ ఏమీ లేదే. అంతే, ఎంత చిన్న రాయితో ఇద్దరిని కొట్టుకుంటా వెళ్ళి ఇంత పెద్ద స్కార్ అయ్యి 3 కుట్లు పడే అంత అంటారంటే ఫస్ట్ తగిలిన ఆయనకి ఇంకెన్ని కుట్లు పడాలి? అంటే ఇదంతా ఎంత డ్రామా నాటకీయంగా కనపడలేదా చూసే వాళ్ళకి? అంటే ఎవరు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇంకోటి, కరెంట్ ఆగిపోవటం ఏంటి? సీఎం పర్యటన అన్నప్పుడు అసలు కరెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సరే, కరెంట్ ఆగిపోయినప్పుడు ఆయనకు ఒక జెట్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి ఆయన వెంటనే బస్సులోకి వెళ్ళిపోవాలి. ఆయన ఎందుకు అక్కడ నిలబడ్డాడు? బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ ఎందుకు చేయలేదు? ఫుల్ జెట్ కేటగిరీ ఎందుకు నిలబడలేదు? అంటే వాళ్ళని ప్లాన్డ్గానే పక్కకు తప్పించారా? ఇవన్నీ చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అదే నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు దగ్గర జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాళ్లతో కొట్టారు. సో అవి మనకు విజువల్స్ కనపడుతున్నాయి. జెట్ కేటగిరీ, జెట్లెస్ కేటగిరీ సెక్యూరిటీకి వాళ్ళకందరికీ దెబ్బలు తగిలి రక్తం కారి మనం చూసాము. వాళ్ళంతా బుల్లెట్ ప్రూఫ్ ఇట్లా ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ చేశారు. ఎలాంటి పరిస్థితి అంటే ఆ ఇన్సిడెంట్కి మనం పోల్చుకుంటే ఎంత తేడా కనపడుతుంది. అంటే ఒక కరెంటు పోవటమే కానివ్వండి, ఇంత ఇన్సిడెంట్ జరిగినాక ఆయన తుడిచేసేసుకొని మళ్ళీ ఏదో సినిమాలో హీరోలాగా మళ్ళీ రన్ అయిపోవటం, మళ్ళీ నేను వచ్చేస్తున్నాను ప్రచారానికి అన్నట్టు. అంటే ఏంటి అంత సింపుల్గా ఒక్క చిప్తో తుడిచేసేసుకొని అటు వెళ్ళిపోవటానికి ఒక గొడవపెట్టి తుడిచేసేసుకొని ఆయన సీఎం అనేది తెలీదా? అట్లా ఆ తర్వాత కింద బస్సులోకి వెళ్ళకపోవటం, సో అంబులెన్స్ లేకపోవటం అక్కడ. అంటే అంబులెన్స్ అంటూ ఇది ఉండాలి కదా. సో అది లేకపోవటం, సెక్యూరిటీ ఎక్కడా కూడా ఆయన దరిదాపుల్లో కూడా లేకపోవటం. అసలు మొత్తం అంటే ఒక్క రాయితో ఎట్లా ఆగిపోతుంది? ఒకవేళ నిజంగా చెయ్యాలి, ఆయన మీద దాడి చేయాలి, హత్య సాక్షి పేపర్లో ఇచ్చినట్టు హత్య చేయబోయారు ఆయన అంటే, ఒక రాయితో హత్య చేయబోయినారు అన్నప్పుడు ఎంత పకడ్బందీ పోలీసు అలర్ట్ అవుతుంది? అంటే అక్కడ మొత్తం జనాన్నంతా చెదరగొట్టేసేసి ఆయన్ని బస్సులోకి తీసేసుకొని వెంటనే సెక్యూరిటీగా ఉండే ప్లేస్కి తరలిస్తారు. జనరల్గా అయితే అదే జరుగుతుంది. కానీ వీళ్ళేంటి ఇక్కడ అంటే ఇది ప్రజలకు చూపెట్టాలనా? సరే, 3 కుట్లు పడటం ఏంటి? 3 కుట్లు అసలు పడే, అది 3 కుట్లు పడే గాయమా అది? అంటే ఈ కొద్ది రోజులు కూడా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ ఆయన సభలకు వెళ్ళిన చోట కూడా ఎక్కడ రెస్పాన్స్ సరిగా లేకపోవటమో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో ఒక సెన్సేషనల్ చేయాలన్న విధంగా ఇట్లా చేయటం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎన్ఎస్జి మనం సెక్యూరిటీ వాళ్ళు ఎంత పకడ్బందీగా ఆయన్ని సేవ్ చేశారు. సో ఇక్కడ ఎందుకు కనపడడం లేదు? ఎవరు వైఫల్యం ఇది? అంటే డీజీపీగా వైఫల్యం కూడా కనపడుతుంది కదా. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు?
ఇదంతటికీ కారణం వచ్చి వాళ్ళు సెల్ఫ్ గోల్ అంటే మనం మీద సింపతి క్రియేట్ అవ్వాలి అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు. అది మేబీ స్టిక్కర్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ స్టిక్కర్ అంటించుకున్నాడేమో అది తీసేసేటప్పుడు. ఎవరికి రాయి అనేది విజువల్లో కూడా ఎవరికి కనపడలేదు. సరే అట్లా కొట్టిన వ్యక్తి ఎట్లా పారిపోలేడు. ఎట్లా పారిపోగలుగుతాడు? ఇప్పుడు 10 మంది ఆడ చుట్టూ ఉంటారు. ఇట్లా వేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కనపడుతుంది. సో అది కరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికే తగలాలి అనేది ఎలా చేయగలుగుతాడు? అంతమంది జనం, అంతమంది ఉన్నారు బస్ పైన, ఎవరికో ఒకళ్ళు తగులుతుంది. సో అక్కడ ఒక్క రాయి ఇద్దరికి తగలటం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఎంత డ్రామా ప్లే చేస్తున్నారు, ఎంత ప్రీప్లాన్డ్గా ఇది చేయటం ఏంటి అనేది మనకి ఇక్కడ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎప్పుడు రాజకీయాలకు ముందు ఇలాంటివి చేస్తూనే ఉంది వైసీపీ అనే జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైతే వైసీపీ పార్టీ అనేది పెట్టాడో అప్పటి నుంచి ఇట్లాంటి నాటకీయులు కానివ్వండి, పెద్ద అసలు పర్ఫార్మెన్స్లో గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారండి అక్కడ. చెప్పకూడదు కానీ నిన్న ఒక విమలారెడ్డి గారిది ఆవిడది చూసాము, ఆమె పర్ఫార్మెన్స్ అయ్యింది. ఈ మళ్ళీ నెక్స్ట్ అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ దాని గురించి చర్చించారు. తర్వాత పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ పర్ఫార్మెన్స్ ముందు మహానటులు కూడా తక్కువే. సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు చచ్చిపోయి ఇదైపోయారే కానీ అక్కినేని గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ ముందు వాళ్ళంతా దొగిదొడిపోయారు. ఇంత పక్కా నాటకీయతగాను ఇంత పబ్లిక్గా అయితే జనానికి అందరికీ తెలుసండి. ఇది వాంటెడ్లీ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే. ఎక్కడా కూడా దీనిలో అపోజిషన్ పార్టీలే కానివ్వండి ఎవరు వేసింది కూడా కాదు. అంటే వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎలక్షన్ బిఫోరు ఆ ఓట్లతో చూపెడతారు. సో వెళ్ళి చేయాలనుకున్నాడు, ఒక్కడే వెళ్ళడండి. అది తెలుసు, దొరికాడంటే కొడతారు, ఇంకా ఆడు బయట వచ్చే పరిస్థితి కూడా లేదని. ఒక్కడే చేసే పరిస్థితి ఉండదు. సో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ లాంటిది వెళ్ళేమన్నా అట్లాంటివి చేయాలనుకున్న వాళ్ళు అలాంటివి ఏమైనా చేస్తారేమో కానీ ఒక్కడైతే వెళ్ళే ప్రసక్తే ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు ఒక్కడే వెళ్ళి ఎవడు చేశాడో తెలియదు. అంటే ఒక సీఎం పర్యటనలో ఎవరు రాయేసుకుంటారు అంటే ఇప్పుడు ఒక సీఎం పర్యటిస్తున్నారు, అక్కడ డ్రోన్ కెమెరాస్ లేవా? ఎందుకు పెట్టలేదు? అంటే లైట్లు ఆపేసేది మీరే, డ్రోన్ కెమెరాలు పెట్టుకోకుండా ఉండవు మీరే, సెక్యూరిటీ పక్కన పెట్టుకోకుండా ఉండవు మీరే, అన్నీ మీరే చేసేసుకొని అపోజిషన్ పార్టీ మీద నెట్టేసేయాలి. అంటే రాయితో కూడా చంపేస్తారా? చిన్న గులకరాయితో కూడా చంపేసేస్తారనే? సాక్షి మీడియాలో ఒక చిన్న రాయి చెప్పి ఆ రాయి మీదతో చంపేయాలని చూసారని అంటున్నారు. అంటే జరిగిన ఇన్సిడెంట్ వేరు, మీరు రాయితో చంపేయాలని వేరు. ఆడ పూలదండతో తగిలింది, అది కీరుకుపోయింది. దాన్ని వీళ్ళు రాయితో కొట్టి చంపేయాలన్నారు జగన్మోహన్ రెడ్డిని అనే ఒక పెద్ద ప్రచారానికి వీళ్ళకు నాంది పలికారు. కానీ అది ప్రజలందరికీ నవ్వుకుంటున్నారు. ఇదేంటి అసలు ప్రతిసారి సింపతి ఇదేంటి? ఒకసారి మోసపోతారు ప్రజలు, 2 సార్లు మోసపోతారు, ప్రతిసారి మోసపోతారా? ఇంత అమాయకంగా అయితే ప్రజలు ఉంటారు అనుకోవటం జగన్మోహన్ రెడ్డి అవివేకం అనిపిస్తుంది. అంటే మేడం ఈ కన్నంతా వాచింది ఇక్కడ ఇదంతా గాయం, ఆ ఫోటోలు ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ప్లాన్డ్ అయితే కన్ను పోయేది కదా, ఒకవేళ అటు ఇటుగా రాయి తాకినా అని కూడా అంటున్నారు మేడం. అది రాయి తాకింది అది కూడా నాకు అనిపించట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఆ దండ ఏదో పుల్లలు అవి ఉంటాయి కదా కట్టేటప్పుడు అవి గీక్కున్నదే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు రాయి పడిన దెబ్బ వేరే విధంగా ఉంటుంది, ఒక కన్నంలో హోల్ లాంటిది పడుతుంది. ఒకవేళ అది కూడా పడకపోతే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అక్కడ బోన్ ఉంటుంది కాబట్టి దాన్ని కొట్టిన వెంటనే స్వెల్లింగ్ వస్తుంది. ఒకవేళ నీకు రాయి తీవ్రతను బట్టి కొట్టినప్పుడు ఒకవేళ పగిలినప్పుడు మనకు లోపల స్కిన్తో సహా లోపల ఉన్న దీంతో సహా కనపడుతుంది, రెడ్గా కనపడుతుంది. అంటే లోపల పగిలిపోయినప్పుడు రక్తంతో సహా కనపడుతుంది. కానీ అక్కడ ఏమీ లేదు, అది కీరుకుపోయినట్టు ఉంది. ఆ దండ ఏదో గీరుకుపోయింది. సో ఇవన్నీ పకడ్బందీగా ముందు నుంచే ప్లాన్డ్ కాబట్టి ముందే అసలు మ్యాటర్ కూడా రెడీ అయిపోయిందంట. సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీకి చేయాల్సిన మ్యాటర్ ముందే రెడీ అయిపోయింది. సో తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అలాగా ముందే ప్రీ ప్లాన్డ్ ఇదన్నీ. సో అది రాయి తగిలిన దెబ్బ కూడా కాదు, అది ఎంత గీక్కున్నది, అది ఆ పూలదండతో గీక్కున్నది. ఆ గీక్కున్న దానిని వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇవి చేసేసారు. సో మనం చూడలేదు కదా, ప్రతిసారి ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.